అందరికీ నమస్కారం అండి. శ్రీనివాస వాస్తు జ్యోతిష నిలయం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. నేను డాక్టర్ శ్రీనివాసరెడ్డి అండి. మనం ఇప్పుడు ఎంఏ జ్యోతిషం ఫస్ట్ ఇయర్ పేపర్ 4 వాస్తు శాస్త్రం దాంట్లో 15 చాప్టర్స్ ఉన్నాయి. ఇప్పుడు దాకా 13 అయిపోయినాయి. ఇది 14వ లెసన్, చాప్టర్ నెంబర్ 14 గృహారంభ ముహూర్తం. నెక్స్ట్ 15వ చాప్టర్ వచ్చి గృహప్రవేశ. ఇది గృహారంభానికి నెక్స్ట్ ఫైనల్గా గృహప్రవేశానికి సరిపోతుంది. అక్కడికి వాస్తు శాస్త్రానికి మినిమం బేసిక్స్ అన్నీ వచ్చేస్తాయి. మళ్ళీ మనకి ప్రతి ఒక్కరికి శాస్త్రం అన్నాక ఎన్నో పుస్తకాలు దానికి ప్రమాణం చెప్పింది. వాటన్నిటిని మనము రోజు అనుభవంలో చేసి దాని దైవబలాన్ని సంపాదించుకొని మనం దాని ప్రకారంగా చేస్తేనే వాస్తు యొక్క పూర్ణ ఫలాలు మనకు లభిస్తాయి. అనుకున్నంత ఈజీ కాదండి. ఏ శాస్త్రం అన్నా కానీ దాని భక్తి విశ్వాసంగా శ్రద్ధగా మనం శాస్త్రం పైన ఆ దృష్టి కేటాయించి మనము ఆనందదాయకంగా దాని ఉత్సాహంగా మనం చేయగలిగినప్పుడే, ఆ శాస్త్రం పైన విశ్వాసం పరిపూర్ణంగా భగవంతుని మనం నమ్మినప్పుడే పంచభూతాలు మనకు సహకరించి, ప్రకృతి కూడా మనకు సహకరించి మనకి వాస్తుపరంగా మనకి ఆ బలాన్ని, ఆ శక్తి స్థపతకి రావాల్సిన ధైర్యాన్ని, బలాన్ని మనకి నేచర్ ఇస్తుంది. అలా ఎలా పడితే అలా ప్రవర్తించడం వల్ల మనకు ఉన్న దైవబలం కూడా తగ్గిపోయి మనము లోపానికి గురి కావాల్సి ఉంటుంది. మనం లోపభూయిష్టంగా చెప్పే శాస్త్ర ప్రమాణం కూడా మనకి లేనిపోని కర్మాలు తీసుకొచ్చి మనకి తీసుకొస్తుంది. ఎందుకంటే జ్యోతిష్యం అనేది ఏమంటే వాస్తు కానీ జ్యోతిష్యం కానీ స్థపత పైన కూడా ప్రభావం ఉంటుందని శాస్త్ర ప్రమాణం చెప్తుంది. అంటే ఒకరికి మనం ఒక ఇంటికి ఒక ఆయం ఇచ్చినా, ఒక లగ్నం ఇచ్చినా, దానికి ఒక లెక్కాచారంగా వాస్తువుకు చెప్పినా దాని లోపాలకి కర్త మనం కూడా కారణమవుతాం. తెలుసో తెలియకుండా ఇండైరెక్ట్గా ఆ కర్మంతా మనం కూడా మూట కట్టుకోవాల్సి వస్తుంది. ఇది శాస్త్ర ఒరిజినల్ ప్రమాణం. అనుకుంత ఈజీగా మనకేదో ఒక గిరాకు వచ్చింది, ఏదో మనకు సంభావన వచ్చింది అనుకోవడానికి లేదు. ఎందుకంటే జ్యోతిష్యం కానీ వాస్తు కానీ ఈ యొక్క సంభావన కంటికి కనపడిసే మన ఫీజు ఇచ్చే మనకి ఈ ఫీజు కంటే కూడా కంటికి కనపడని పాపము అనే ఫీజు చాలా మనం అనుభవించాల్సి ఉంటుంది. దానికి మ్యాక్సిమం మనము చేసుకోవాల్సిన జప దాన శుద్ధి కూడా చేసుకోవాల్సి ఉంటుంది. కానీ అయినప్పటికీ దానికి మనం ఈ యొక్క గృహారంభ ముహూర్తం అనే ఆ విషయంలో, ఎందుకంటే ఈ టాపిక్ చెప్పడం ఏంటంటే లగ్నం అంటే ఒక వివాహ లగ్నం కానీ, గృహారంభ లగ్నం కానీ, గృహ ప్రవేశ లగ్నం కానీ, ఏదైనా సరే ఒక లగ్నం అంటే దానికి ఒక చాలా ప్రామాణికత ఉంటుంది. సో మనం ఇప్పుడు చాప్టర్ నెంబర్ 14 గృహారంభ ముహూర్తం. సహజంగా వాస్తు అనే దాంట్లో గృహారంభానికి పద్ధతులు అనేది మామూలుగా మనము శంకుస్థాపన అంటే మామూలుగా శంకును మనము స్థాపితం చేసి అది చేయడం. కొంతమంది ప్రథమేష్టికాన్యాసం అంటే మొదట ఇటుక, గర్భాన్యాసం అంటే కొన్ని రత్నాలు వస్తువుల్ని, బంగారు వాటిని రాగి చెంబులో వేసి యంత్రాలను వేసి గర్భాన్యాసం చేయడం. మళ్ళీ శిలాన్యాసం, స్తంభ ప్రతిష్ఠ అంటే స్తంభాన్ని నాటడం. ఇవన్నీ కూడా గృహారంభ పద్ధతులే. ఎందుకంటే దాని అవసరం దానికి ఉంటుంది అనేసి అవి మనకి. సో సహజంగా ఒక గృహారంభ ముహూర్తానికి దానికంటే ముందు ఫస్ట్ మనము స్థలాన్ని, వాస్తు యొక్క ప్రధాన అంశంలో స్థల శుద్ధి ఇంపార్టెంట్. స్థలం శుద్ధి అయిన తర్వాత మంచి సమయం చూసుకొని ఆ స్థల శుద్ధి చేయడానికి కూడా లగ్నము వాటితో ప్రమాణం లేదు. దినశుద్ధి ఉంటే చాలు. స్థల శుద్ధికి కానీ, మిగతా చిన్న చిన్న కార్యక్రమాలకు కానీ, మనం ముగ్గు వేయడం కానీ, ఒక స్థలంలో మనము ఇంటికి మనము ముగ్గు వేసి మనము ఒక సూత్రానికి కంపాస్కి చెక్ చేయడం కానీ, ఇవంతా గొత్తులు కొట్టి ఇవన్నీ చెక్ చేయడం కానీ, దానికి దినశుద్ధి సాధారణంగా ఉంటే చాలు. ప్రత్యేకంగా మనము ఒక శంకుస్థాపన అంటే గృహారంభానికి మొదటి ముహూర్తంగా మనము ఆ భూమిలో మనం చేపెట్టి చేసేదానికి ఒక లగ్న ప్రమాణం తీసుకుంటే ఈ యొక్క కాలము, లగ్నము అనేది మనకి చాలా గొప్పదండి. బ్రహ్మకైనా సాధ్యపడదంటుంది. ఎందుకంటే కనురెప్పపాట్లేని మనకి అంతటి కాలం అనేది మనకి ఆ యొక్క ముహూర్త బలానికి అంత గొప్ప శక్తి ఉంటుంది. ఆ ముహూర్త బలాన్ని నిర్ణయించడం అనేది మనము మీ ఎదుటి వ్యక్తి నిర్ణయం కాదు. అంతా నేచర్, భగవంతుడు, మనం నమ్మిన విశ్వమాత ఆ యొక్క శక్తి అనుగ్రహము, భగవంతుని అనుగ్రహంతోనే మనం ఒక ముహూర్తానికి ఆ బలాన్ని ఆ టైంకి అది తీసుకుంటుంది. మన యొక్క కర్త కాదు. ఒక గృహానికి మనం ఆరంభించాలంటే సహజంగా శాస్త్ర ప్రమాణంలో ఆ గృహ యజమానికి గోచార బలం ఉండాలి, జాతక బలం ఉండాలి, తారాబలం ఉండాలి, చంద్రబలం ఉండాలి. వృషభ చక్ర శుద్ధి అంటారంటే రవి ఉన్న నక్షత్రం నుంచి చంద్రుడు నక్షత్రానికి దానికి ఒక ప్రమాణం ఉంటుంది. వృషభ చక్రం అంటాం మామూలుగా. ఆ యొక్క నక్షత్ర ప్రమాణం తీసుకోవాలి. ఆ యొక్క గృహారంభ లగ్నానికి కూడా అష్టక వర్గం చూడమంటుంది. అది అష్టక వర్గం అనే సబ్జెక్ట్ పెద్దది. గోచార బలం కంటే కూడా అష్టక వర్గ బలం అనేది గొప్పది. సో ఒక గృహానికి లగ్నము అనేది దైవానుకరంగానే మనం నిర్ణయించాలి. అది దైవం మన జీవంలో ఉన్న దైవంగా మారి మనకి ఆ లగ్నానికి ఒక బలాన్ని ఇవ్వడం అనేది గొప్ప శక్తిగా మనకి ఆ కాలం నుంచి ఋషి ప్రమాణం చెప్పింది.
సహజంగా ముహూర్తానికి మ్యాక్సిమంగా ఇవి మ్యాక్సిమం అన్ని ముహూర్తాలకు కూడా ఇవి శుభాన్ని ఇస్తాయి. కానీ ఇప్పుడు గృహారంభానికి, గృహప్రవేశానికి కొన్ని మార్పులు ఉంటాయి, మళ్ళీ వివాహానికి కొన్ని మార్పులు ఉంటాయి. అంతేగాని మిగతా మేజర్గా ఇవన్నీ మనం యూజ్ చేసుకోవచ్చు. శాస్త్రం వచ్చి ఫస్ట్ శుభతిథులు మనకి ఫస్ట్ తిథి, వార, నక్షత్ర, కరణ, యోగం మనం పంచాంగ శుద్ధి అంటాం కదా. సో శుభతిథులు శుక్ల విధియ, తదియ, పంచమి, షష్ఠి అనేది కూడా గృహ విషయంలో షష్ఠి లక్ష్మీ పదమే అంటుంది. ఆ తర్వాత సప్తమి, దశమి, ఏకాదశి, త్రయోదశి, పౌర్ణమి అన్ని శుభకార్యాలు చేయొచ్చు ఉంటుంది. మళ్ళీ బహుళ విధియ, తదియ, పంచమి, బహుళ షష్ఠి, బహుళ సప్తమి కాడికి అక్కడ లాస్ట్. ఎందుకంటే మ్యాక్సిమం పంచమికి లాస్టే తీసుకుంటాం, కొంతమంది షష్ఠి, సప్తమి వరకు కూడా తీసుకుంటారు. ఇది గృహారంభానికి ఇది తిథి యొక్క శుభమైనటువంటి తిథులు. తక్కినవి మనకి పనికిరాదు. వారాలు సోమ, బుధ, గురు, శుక్రవారాలు. వివాహం అయితే ఆదివారం కూడా చేసుకోవచ్చు, కానీ మనకి గృహ విషయానికి ఆదివారం గురించి ప్రాముఖ్యత చెప్పలేదు. సోమవారం, బుధవారం, గురువారం, శుక్రవారం ఇవి లక్ష్మీపదంగా చెప్పాయి. సో ఇది శుభవారాలు. తర్వాత శుభ లగ్నాలు అంటే ఒక లగ్నం నిర్ణయం చేస్తాం కదా. శుభ లగ్నం అనేది వృషభ, మిథున లగ్నము, సింహ, కన్యా లగ్నాలు, వృశ్చిక లగ్నం, కుంభ లగ్నం, మీన లగ్నం. ఇవి గృహారంభానికి శుభ లగ్నాలు అన్నమాట. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి లగ్నం. తర్వాత అదే లగ్నానికి అష్టమ శుద్ధి కంపల్సరీ. అది ఏ లగ్నం అన్నా కానీ అష్టమ శుద్ధి ఉండాలి. వృషభ చక్ర శుద్ధి కావాలి. కర్తిరి అంటే గృహ లగ్నానికి పాపగ్రహాలు లేకుండా, కర్తిరి దోషం లేకుండా, మళ్ళీ గృహారంభించే సమయానికి కత్తుర్లు లేకుండా, పితృపక్షాలు, కత్తుర్లు అది మాసంలో మనం డిసైడ్ చేస్తాం. అవేం లేకుండా మనము ముఖ్యంగా ప్రధానమైనది కత్తుర్లు, వాటికి అవి లేకుండా అది మనకు చెప్తాం. ఆ తర్వాత శుభ కరణాలు భవ, బాలవ, కౌలవ, తైతుల, గర్జ ఇవి వచ్చి శుభమైనటువంటి కరణాలు. తర్వాత శుభమైన నక్షత్రాలు గృహారంభానికి అశ్విని నక్షత్రం, రోహిణి నక్షత్రం, మృగశిర, ఉత్తరాత్రయం అంటే ఉత్తరాభాద్ర, ఉత్తరాషాఢ మూడింటిని కలిపి ఉత్తరాత్రయం అంటాం. తర్వాత హస్త నక్షత్రం, చిత్త, స్వాతి, అనురాధ, శ్రవణ నక్షత్రం, ధనిష్ట, శతభిషం, రేవతి. ఈ నక్షత్రం అనేది గృహారంభానికి శుభమైనటువంటి నక్షత్రాలు అని మనకి ప్రమాణం. తర్వాత యోగాలు, శుభయోగాలు ప్రీతి, ఆయుష్మాన్, సౌభాగ్యం, శోభనం, సుకర్మ, ధృతి, వృద్ధి, ధ్రువ, హర్షణ, వజ్ర, సిద్ధ, వరియాన్, పరీగ, శివ, సాధ్య, శుభ, శుక్ల, బ్రహ్మ, ఐంద్రం. ఈ యోగాలు మొత్తం మనకి శుభమైనటువంటి యోగాలు. నక్షత్రానికి, యోగానికి కూడా మనకి నక్షత్రం ఎంత ప్రమాణమో యోగానికి కూడా అంతే ప్రమాణంగా తీసుకోమంటుంది. కరణాన్ని కూడా అంతే. అంటే మనం కేవలంగా తిథి, వార, నక్షత్రాలు ఎక్కువ మంది చూసేసి వెళ్ళిపోతారు, కానీ వీటికి కూడా ప్రామాణికత ఉంది అనేది మనకి శాస్త్రం మనం గుర్తించాలి. అది యోగాల్ని, కరణాలని కూడా. నెక్స్ట్ మళ్ళీ శుభమాసాలు. యాక్చువల్గా శాస్త్ర ప్రమాణంలో దాదాపుగా మనకి ఈ మాస విషయంలో శాస్త్రం ఏం చెప్తుందంటే దాదాపుగా 19 మంది ఋషి ప్రమాణంగా మనకి జ్యోతిష్యానికి గురువులే 19 మంది ఉన్నారనుకోండి. వాళ్ళ యొక్క ప్రమాణంలో ఒక్కొక్క కొన్ని మాసాలు కొంతమంది వ్యతిరేకంగా అంటే కొంత సావధానంగా, కొంత మధ్యమంగా కూడా చెప్పడం జరిగింది. సో ఫైనల్గా అందరూ ఋషి ప్రమాణంలో అందరూ చెప్పడం ఏమంటే వైశాఖం, శ్రావణం, కార్తీకం, మాఘం, పాల్గొనం ఈ యొక్క 5 మాసాలు ఎటువంటి ఇబ్బంది లేదు. కొంతమంది మాఘమాసాన్ని కూడా అది చెప్పారు. అయినా కానీ ఈ 5 మాసాలకు ఎటువంటి ఇబ్బంది లేదు అని శాస్త్ర ప్రమాణం. తర్వాత ఆశ్వీజం, మార్గశిరం, పుష్యం, ఈ చైత్రం ఈ 4 మాసాలు మధ్యమైనటువంటివి కొంతమంది ఋషి ప్రమాణం చెప్పింది. మిగతా తక్కినటువంటి భాద్రపదం, జ్యేష్ఠ, ఆషాఢం ఈ మాసాలు ఎట్టి పరిస్థితులకు గృహారంభానికి పనికిరాదని మనకి శాస్త్ర ప్రమాణం. ఇవి అంతేకాకుండా ఒక గృహ లగ్నానికి సంబంధించినటువంటి విషయంలో ఇప్పుడు మనం ఈ గృహ లగ్న విషయం తీసుకుందాం. ఫస్ట్ ప్రియారిటీ ఏ లగ్నం అన్నా కానీ ఆ లగ్నానికి ఏ శుభకార్యానికైనా కానీ ఏకవింశతి మహాదోషములు అని అంటారు. అంటే ఏకవింశతి అంటే అది భృగు షష్క దోషం, శుక్రుడు లగ్నానికి 6వ ఇంట్లో కుజాష్టమ దోషం, మళ్ళీ చంద్ర రిప దోషం, ఆ లగ్నానికి పాపకతి రావడం, మళ్ళీ వచ్చి కొన్ని తిథి 3 రోజులు ఒకే తిథి రావడం, లేదా 2 రోజులు ఇది కొన్ని సంధి లగ్నాలు రావడం, ఇవన్నీ ఏకవింశతి దోషాలు అనేసి ఇవి దాదాపుగా ఒక 21 దోషాలు ఉన్నాయి. అది ఒక్కోదానికి ఒక్కో ప్రమాణంగా ఉంది. ఈ దోషాలు లేకుండా మనం చూసుకోవాలి. గృహారంభ లగ్నానికి రవి సహజంగా గృహ విషయంలో రవి ఏ మాసంలో, చైత్ర మాసం నుంచి ఏ మాసంలో ఉంటే ఇది ఈ ఫలితాలు, దీని ఆధారంగా మనకి మాసం వస్తుంది. సో మనకి రవి లగ్నానికి గృహ విషయంలో లగ్న బలంలో రవి బలం ప్రధానంగా గొప్పగా చెప్తుంది. ఎందుకంటే నవగ్రహ రాజైన మనకి జీవులకి మన యొక్క చైతన్య శక్తిని, ఆత్మశక్తిని పెంచగలిగే ఈ యొక్క చైతన్యానికి కావాల్సిన బలాన్ని ఇచ్చే శక్తి ఎవరికంటే రవిగ్రహానికే ఉంది. ఆయనకి పంచభూతాలకి, భూమికి, రవిచంద్రుల ఈ యొక్క గ్రహాల కాంబినేషన్తోనే మన యొక్క నిరంతరం సైకిల్ జరుగుతూ ఉంటుందండి. మనము జ్యోతిష్యం, వాస్తు 2 ఒకదానికొకటి మిళితమై ఉంటాయి. ఇది మనకి మన యొక్క ఆత్మజ్ఞానంగా, మన యొక్క జ్యోతిపరంగా మనం జ్యోతి అనుకుంటే ఆ జ్యోతి నిలబడడానికి ఉన్నటువంటి శరీరం వాస్తు అనుకోండి.
అలాగనే మనకి భూమి అనేది కూడా వాస్తు. అలా దానికి ఈ శరీరానికి ఎలా వాస్తు బలం ఉంటుందో, అంటే దీనికి ఈ విధంగా పంచభూతాలమయం ఎక్కడెక్కడ ఉందో అంతా దానికి వాస్తు కాంబినేషన్స్ ఉంటాయి. అది మనకి శాస్త్రపరం అని చెప్పింది. సో గృహారంభ లగ్నానికి లగ్న బలం అనేది రవి లగ్నానికి అది మనం సహజంగా వృషభ, మిథున, సింహ, కన్య ఇలా లగ్నం తీసుకుంటాం కదా. సహజంగా లగ్నానికి రవి మనం నిర్ణయించే ఈ యొక్క పంచాంగ శుద్ధి, నక్షత్ర అన్ని మాసాలు కన్ఫర్మ్ అయిన తర్వాత ఈ యొక్క లగ్నానికి ఏ విధంగా డిసైడ్ చేసుకోవాలంటే రవి లగ్నానికి 3, 6, 10, 11లో ఉండాలి. చంద్రుడు వచ్చేసిందా 2, 3, 10, 11లో ఉండాలి. కుజగ్రహం 3, 6, 11. బుధ, గురు, శుక్రుడు వీళ్ళంతా కూడా 1, 2, 3, 4, 5, 6, 7, 9, 10, 11 ఈ స్థానాల్లో బుధ, గురు, శుక్రుడు చాలా శుభాన్ని ఇస్తారు. లక్ష్మీపదంగా ఉంటుంది. శని, రాహు, కేతువులు, కుజుడు వీళ్ళు ముగ్గురు 3, 6, 11 స్థానాలు. ఇవి గ్రహాలు ఆ లగ్నానికి ఉండవలసినటువంటి స్థితి. మామూలుగా 3, 6, 11 అంటే అక్కడ శుభగ్రహాలతో పాటు పాపగ్రహాలకు ఎక్కువగా శుభాన్ని ఇస్తుంది. సో అంతేకాకుండా మనకి గృహారంభ లగ్నానికి గ్రహస్థితులు ఈ విధంగా 9 గ్రహాలు ఈ ప్లేసెస్లో ఉంటే శుభాన్ని ఇస్తాయి. అంతేకాకుండా మనకి కేంద్రాలు 1, 4, 7, 10, కోణాలు 1, 5, 9 ఆ తర్వాత ఈ విధంగా కేంద్ర కోణాలు అనేవి ఉన్నాయి. వాటిలో శుభగ్రహాలు, పూర్ణ శుభులు, అది మనకి గ్రహాల నైసర్గిక శుభపాపత్వాలు అనేది వేరే ఉంది. సో వాటి పరంగా కూడా మనకి ఆ కేంద్ర కోణాల్లో శుభగ్రహాలు ఉండడం, అష్టమ శుద్ధిగా ఉండడం. సో ఈ విధంగా ఈ యొక్క లగ్న బలానికి అనేది ఆ యొక్క భగవంతుడు మనలో జీవశక్తి, మనలో ఉన్న భగవంతుడు కలిపి నిర్ణయించడమే ఒక లగ్నం అనేది. ఒక ఈజీగా నోటి మాటలతో చెప్పడం అనేది కాదు. ఆ యొక్క శక్తి, ఆ యొక్క లగ్నానికి ఇచ్చిన ఆ బలం అనేది ఆ గృహంలో ఆ గృహ ఆరంభం అయిన తర్వాత ఆ జీవునికి, ఆ యజమానికి ఆనందదాయకంగా, ఉత్సాహంగా దాని పని నెరవేర్చడానికి కావాల్సిన బలం అనేది ఈ యొక్క గృహారంభ ముహూర్తానికి ఆ బలం ఉంటుంది. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. నమస్కారము, స్వస్తి అండి. నెక్స్ట్ మనకి రాబోయే క్లాస్ వచ్చేసిందా, ఈ లెసన్ ఇంత అయిపోతుంది. నెక్స్ట్ లాస్ట్ లెసన్ వాస్తులు వచ్చేసిందా, ఇది గృహారంభ ముహూర్తం. లాస్ట్ లెసన్ వచ్చేసిందా గృహ ప్రవేశ ముహూర్తం. సో ఇది మనము రాబోయే క్లాసులో తెలుసుకుందాం. నమస్కారము, స్వస్తి.